టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏకాదశి అంటేనే ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకు అంటే ఏకాదశి అనేటప్పటికి 11 ఈ సంఖ్య మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి 11 అంటే మన జ్ఞానేంద్రియాలు 5, అలాగే కర్మేంద్రియాలు 5, ఈ 5 కలిపితే 10, ఇక ఆ తర్వాత 11వది మన మనస్సు. ఈ మనసు అన్నది దీన్ని నియంత్రించుకోవడం చాలా కష్టం. నేను ఎదురుగా ఏమి చూడకూడదు అంటే అలా కళ్ళు మూసేసుకుంటే చూడలేను, వినకూడదు అంటే అలా చెవులు మూసేసుకొని లేకపోతే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే బహుశా వినలేం, మాట్లాడకూడదు అని అనుకుంటే మాట్లాడకుండా ఉండగలం. నిజమే. ఈ చెయ్యి కదపకూడదు అంటే అలా పెట్టుకోవచ్చు, అలాగే కాళ్ళు. ఇలా మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ పని చెయ్యాలా చెయ్యకూడదా అన్నది మన చేతుల్లో ఉంటుంది. కానీ మన మనసు ఇలాగే ఉండాలి, అది ఇలా ఆలోచించాలి అని మనం చెప్పినంత మాత్రాన మన మనసు మన మాట వినదు కదా. దాన్ని పట్టుకుని కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఓ మనసా, నేను ఇప్పుడు పూజ చేసుకుంటాను, శ్రీమన్నారాయణ్ణి స్మరించుకోవడానికి కూర్చున్నాను, అందుకని ఒక గంట సేపు నీకు ఏ ఆలోచనలతో ఉండవద్దు, ఇక్కడే కూర్చో అంటే మనసు కూర్చుంటుందా? అసలు ఒక్క నిమిషం కూడా మన మనసు అలా ఉండదు. ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, కళ్ళ ముందు మూర్తి కనిపించినా, పూజలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనసుని నియంత్రించుకొని దాన్ని అదుపులోకి తీసుకోవడం చాలా కష్టం. అందుకే ఈ ఏకాదశి అనేటప్పటికీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన మనసు వీటన్నిటిని సాధనలో పెట్టి ఇవన్నీ కూడా పరమాత్మకు సమర్పిస్తూ, అంటే వీటన్నిటి ద్వారా మనం చేస్తున్న కర్మలు క్రియలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ పైనే ఆ దృష్టి పెడుతూ మన మనసుని కూడా పరమాత్మకు అర్పిస్తూ చేసే పూజ ఏదైతే ఉంటుందో అది మహత్తరమైన పూజ. అలా జరగడం కొంచెం కష్టమే. అందుకే ఏకాదశి తిథికి ఇలా ఈ ప్రక్రియతో చేసే పూజ. అందుకే ఏకాదశి తిథి అంటేనే చాలా ప్రత్యేకం. ఇక భీష్మ ఏకాదశి అన్న వెంటనే భీష్మ అష్టమి అన్నది అక్కడ తర్పణాలు విడిచిపెట్టడం. ఎందుకు అంటే ఆ రథసప్తమి నుంచే పంచప్రాణాలు అన్నవి భీష్మాచార్యులు వారు విడిచిపెట్టడం మొదలుపెట్టినప్పుడు ఏకాదశి రోజు పూర్తిగా ఇక 5వ ప్రాణం కూడా విడిచిపెట్టి తను అంటే పూర్తిగా మరణాన్ని పొందే అవస్థలో ఉండడం అన్నమాట. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు అందరూ కూడా భీష్మాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఉండటము అన్నది మనకి మహాభారతంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఉండాలి ఆ సమయంలో అంటే ఇక భీష్మాచార్యులు వారు ఉండరు. ఒక్కొక్క ప్రాణాన్ని ఆయన విడిచిపెడుతూ ఉన్న ధర్మరాజు అలాగే మిగతా పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో అక్కడే ఉన్నారట. కారణం ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక్కసారి కురుక్షేత్రానికి వెళ్ళిపోవాలి. అంటే యుద్ధము అన్నది జరగకముందు, ప్రారంభం కాకముందు అర్జునుడు అందరినీ చూసి మనకి తెలుసు ఆ విషాదంలో పడిపోయి, అయ్యో బాబాయ్ నా వాళ్ళని నేను చంపాలా, నా అన్నదమ్ములే, అలాగే నా గురువు ఉన్నారు, నా పితామహుడు ఉన్నాడు, విద్య నేర్పించారు అని ఎంతగానో కుంగిపోతున్న సమయంలో, నేను యుద్ధం చెయ్యలేను అని అంటున్న సమయంలో గీతోపదేశం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. నీ కర్తవ్యం ఏమిటో అది నువ్వు చెయ్యాలి అని చెప్పారు. అలా మనకి భగవద్గీత వచ్చింది. ఇది ఇప్పుడు యుద్ధమంతా అయిపోయిన తర్వాత, పాండవులు గెలిచిన తర్వాత అవతల వాళ్ళు ఎవరున్నారు? అందరూ ఇంచుమించు చనిపోయారు. భీష్మాచార్యుల వారు కూడా అంపశయ్య మీద ఉన్నారు. కేవలం అశ్వత్థామ ఉన్నాడు, అలాగే కృతవర్మ ఉన్నారు, ఎవరో 2-3 ఉన్నారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ధర్మరాజు బాధపడుతున్నారట. ఇంత యుద్ధం అయిపోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యం అంటే ఇప్పుడు నేనేం చేసుకోవాలి? అవతల వాళ్ళు కూడా నా వాళ్లే కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను పొందిన ఈ గెలుపు ఏదైతే ఉందో దీన్ని నేను అంతగా ఆనందించలేకపోతున్నాను. ఎవరితోనో కాదు కదా, శత్రువులు అక్కడ సొంత వాళ్ళు. తాను అలా బాధపడ్డాడు. కానీ అక్కడ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి ఆ బాధ లేదు, కానీ ధర్మరాజుకి ఉంది. అందుకని తాను అలా బాధపడిపోయి నేను ఇక రాజ్యపాలన చెయ్యలేను, నేనే మహారాజు అయితే నేనేం చేస్తాను, నాకెందుకు ఈ రాజ్యం అని అప్పుడు బాధపడుతున్నట్టు. అటువంటి సమయంలో కూడా మళ్ళీ గీతాచార్యులు వారు ఇంకొక బోధన అన్నది అందించవచ్చు, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆయనకి తెలుసు ఇది నేను కాదు, నాకన్నా బాగా భీష్మాచార్యులు వారు చెప్తారు అని. ఇంకొక మాట కూడా మనకి చెప్తూ ఉంటారు. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరూ మరణించారు కదా, గాంధారి వెళ్ళి అందరినీ చూస్తూ ఉంటుందట ఎంతో బాధతో, ఎందుకంటే తన వాళ్ళందరూ చనిపోయారుగా. అప్పుడు ఆ సమయంలో భీష్మాచార్యుల వారి దగ్గరికి కూడా వెళ్ళి తాను బాధపడుతుందట. అయ్యో ఇంత ధర్మాత్ముడు కూడా ఇలా
చనిపోతున్నాడా, ఇలా పడిపోయాడా అంటే స్వచ్ఛంద మరణం కాబట్టి తాను ఎప్పుడు కోరుకుంటాడో వెళ్ళిపోతాడు. కానీ ఓడిపోయి అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిని చూసి బాధపడిపోయి, ఇంత ధర్మం తెలిసిన వాడు వెళ్ళిపోతే మళ్ళీ లోకానికి ధర్మం ఎవరు చెప్తారు? ఆ రాజ్య నీతి అన్నది అంత అద్భుతంగా పాటించిన వాళ్ళు ఎవ్వరు లేరు కదా. ఎందుకంటే తన భర్త కూడా ఎటువంటి నీతితో లేకపోతే ధర్మంతో ఉండేవాడో తనకి తెలుసు. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించలేదుగా. కానీ భీష్మాచార్యులు వారు పాటించిన ధర్మం అది ఆవిడ గుర్తుకు తెచ్చుకుని బాధపడిందట. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెవిన పడింది. శ్రీకృష్ణ పరమాత్మకి కూడా తెలుసు భీష్మాచార్యులు వారంటే ఎవరు, ఎంత ధర్మం తెలుసున్నవాడు. అందుకే నేను ఇక రాజ్యం చెయ్యలేను అంటే నేను రాజుగా ఉండలేను అంటే ఆ పదవిలో ఉన్న తర్వాత ఎటువంటి బాధ్యత అన్నది ఉంటుంది. నీ కర్తవ్యం ఏమిటి? ఒక రాజుకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పవచ్చు, కానీ ఆయన చెప్పలేదు. లోకానికి చాటి చెప్పడానికి అంటే భీష్మాచార్యులు వారి దగ్గర ఉన్న రాజనీతి ఏదైతే ఉందో అది కేవలం ధర్మరాజుకేని కాదు, ఇక నుంచి ఎవరైతే ప్రభువుగా ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవలసిందే. అందుకని భీష్మాచార్యులు వారి దగ్గర ధర్మం తెలుసుకోవాలి అని ధర్మరాజుని తీసుకుని వెళ్ళి, నువ్వు ధర్మాలన్నీ కూడా నేర్చుకో. అంటే నాకు రాజ్యం వద్దు అంటే అయిపోదుగా. ఇప్పుడు నువ్వు రాజువి, తప్పదు, నువ్వు రాజ్యాన్ని అనుభవించాలి. భోగభాగ్యాన్ని అనుభవించటం కాదు, రాజ పదవిలో ఉండి రాజనీతులు ఏమున్నాయో అవి తెలుసుకోవాలి. ఇవి చెప్పడానికి అసలు ఉత్తమమైన మనిషి అంటే కేవలం భీష్మాచార్యులు వారు. ఎందుకంటే ఆయన ఆచరించి చూపించారు. అందుకే భీష్మాచార్యులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందుగా ఈ రాజనీతి, అలాగే ఆపద్ధర్మం అని అంటాం, అంటే ఆపదలో ఏ ధర్మాన్ని పాటించాలి, అలాగే మోక్షానికి సంబంధించిన ధర్మము, అలాగే రాజధర్మం, ఒక రాజుగా ఉంటే ధర్మం ఏమిటి ఇవన్నీ మారుతూ ఉంటాయిగా. అందుకని వీటన్నిటిని చాలా అద్భుతంగా భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి ముఖ్యంగా చెప్తూ, అందరూ ఉన్నారు, పాండవులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తూ ఇక చిట్ట చివరన అంటే ఈ బోధన అంతా అయిపోయిన తర్వాత అంపశయ్య మీద ఎంత అలిసిపోయి ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ప్రాణం పోతుందా అని అనిపిస్తూ ఉంటుంది చిన్న అనారోగ్యం వస్తేనే. ఆ సమయంలో ఆ నొప్పి బాధ తట్టుకోలేక మనం అందరికీ ఆ ఆలోచన వస్తూ ఉంటుంది, ఇలా ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ భీష్మాచార్యులు వారు తాను ఉంటూ ఇంకా నేను చెయ్యవలసిన పనులు ఉన్నాయి, అవేమిటో తనకి తెలుసు. కాబట్టి తాను మనిషిగా పుట్టినందుకు ఎటువంటి ధర్మాలు పాటించాలో అవన్నీ పాటించి చిట్ట చివరకు ఈ ధర్మాలన్నీ ధర్మరాజుకి చెప్పి, అది కూడా ఏదో ఇది 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 అని గబగబా చెప్పేయడం అన్నది కాదు, కొన్ని కథలు చెప్తూ ఆ కథలో ఒక సందర్భాన్ని తీసుకొస్తూ ఇది ఇలా జరిగింది, ఒకప్పుడు ఈ యుగంలో ఈ మహర్షి ఇలా చేశారు, అప్పుడు ఇలా జరిగింది, అందుకని దాని నుంచి ఇది నేర్చుకోవాలి. మనం ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇది ఇలా అని చెప్తూ ఎన్నో చక్కని కథలు చెప్తూ, అంటే ఏవో ఊహించుకున్నవి కాదు, నిజంగా జరిగినవి. అప్పటి వరకు మహర్షుల దగ్గర లేకపోతే వేదాల నుంచి లేకపోతే ఉపనిషత్తుల దగ్గర నుంచి కొంతమంది మహారాజుల దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి తెలిసి ఉన్న విషయాలన్నీ పోగేసుకొని చక్కగా అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ వాటి ఉదాహరణలుగా చేసుకుంటూ చాలా చక్కగా వివరించారట. ఎంత ఉదాహరణలతో మనం చెప్తే అవతల వాళ్ళకి అంత బాగా అర్థమవుతుంది కదా. అందుకని అలా చెప్తూ ఇలా చేశారు, ఇలా జరిగింది కదా, అందుకని మనం ఇలా ఉండాలి, ఇలా చేశారు, ఇలా అయ్యింది కాబట్టి మనం ఇలా ఉండకూడదు అని ఆయనకు అన్నీ చెప్పారు. ఆ తర్వాత ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ మనం నేడు ఎంతో చక్కగా అద్భుతంగా చదువుకుంటున్న విష్ణు సహస్రనామాలను మనకి భీష్మాచార్యులు వారు అందించారు. వారికి అంత శక్తి ఎలా ఇచ్చారు? అలా ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మని చూస్తున్నప్పుడు వారు నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మనికి ఎంతో చక్కని భక్తులు. అసలు కృష్ణ మాయ అన్నది జరగకపోతే కురుక్షేత్ర యుద్ధం అన్నది ఎలా ఉంటుంది? ఆయన ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన తర్వాత, రథ సారథిగా ఉన్న తర్వాత ఆయన ఆయుధం పట్టేటట్టుగా చేశాడు భీష్మాచార్యులు వారు. అందుకే అలా కృష్ణుణ్ణి చూస్తూ ఎంతగానో కిందకి దిగజారిపోతూ ఉంటావయ్యా నీ భక్తుల్ని రక్షించుకోవడానికి అంటూ ఆయనతో మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్తాను చూడు. ఒకరోజు యుద్ధంలో నేను అర్జునుడిని బాగా కొట్టేశాను, రక్తం కారిపోతోంది, ఇక అర్జునుడికి ఏమైపోతుందా అని నీకు నా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆయుధం పట్టను అని నువ్వు అన్నావు, కానీ ఆ కోపంతో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియలేదు. గబగబా సుదర్శన చక్రాన్ని తీశావు, నన్ను చంపేద్దామని అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అర్జునుడు ఆపాడు. అయ్యో బావా, నువ్వేమిటి ఇలా ప్రతిజ్ఞ పక్కన పెట్టి ఇప్పుడు యుద్ధం చేసి అందరి పరువు తీసేస్తావా? అర్జునుడు ఏమీ చెయ్యలేకపోయాడు అని అందరూ అనుకునేటట్టు చేస్తావా అని ఆపాడు, కాబట్టి ఆగావు, నీకు అంత కోపం వచ్చింది.
ఎందుకు వచ్చింది? అర్జునుడు అంటే కేవలం ఇష్టమైన వాడు అని కాదు, ధర్మాత్ముడు. ఎవరైతే ధర్మం పాటిస్తారో వాళ్ళ దగ్గరే భగవంతుడు ఉండడానికి ఇష్టపడతాడు. అంతేగాని పాండవులంటే ఎక్కువ ఇష్టం, కౌరవులంటే తక్కువ ఇష్టం అన్నది కాదు. ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళ పక్షంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు. అర్జునుడు కూడా ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు, పాండవులు ఎప్పుడూ ధర్మాన్ని పాటించారు ఎన్ని కష్టాలు వచ్చినా. అందుకని వాళ్ళ వీరత్వం చూపించి ఉంటే గనక ఈ వనవాసానికి వెళ్ళడం, మళ్ళీ అలాగే అజ్ఞాతవాసానికి వెళ్ళడం ఇవన్నీ ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళు అప్పటికప్పుడు సభలో యుద్ధం చేసి దుర్యోధనుని, దుశ్శాసనుని అందరినీ చంపేయొచ్చు. కానీ ధర్మం అన్నది ఒకటి ఉందిగా, అది పాటించారు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ పక్షంలో ఉన్నారు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారట. స్వామి, నువ్వు ఆ రోజు ఎంత కోపంతో నన్ను చంపేద్దామని నా దగ్గరికి వచ్చావు, ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశావు. నీ ప్రతిజ్ఞనే నేను పూర్తిగా పక్కన పెట్టేటట్టు నేను చేశాను. అంటే నేను నీకు అలా కోపం తెప్పించాను. మరి ఈ అంటే సందర్భం వల్ల అందరికీ ఏమర్థమవుతుంది? భక్తుల కోసం నువ్వు ఎంతైనా దిగజారిపోతావు. అది కూడా రథసారథిగా నువ్వు ఉండవలసిన అవసరం లేదు, కానీ నువ్వు ఉన్నావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం గురించి మాట్లాడుతూ, నీ లీలలు, నీ మాయలు ఇవన్నీ తెలియనివి కావు. అలాగే విశ్వరూప ప్రదర్శన చేసినప్పుడు ఆ రోజు నిండు సభలో నేను అది చూడగలిగాను. అంటే నీ విశ్వరూపాన్ని కూడా, అది కేవలం భీష్మాచార్యులు వారు, అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు, అది కూడా ధృతరాష్ట్రుడు ప్రతిరోజు విదురుడు దగ్గర కొన్ని నీతులు వింటూ ఉండేవాడట, పాటించేవాడు కాదు. కానీ అంటే వినేవాడు కాబట్టి కొంచెం వినడం యొక్క ఫలితం కూడా ఉంటుంది కదా. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపం చూపించినప్పుడు ఆ కొద్ది క్షణాలు చూపు ఇచ్చి విశ్వరూపాన్ని చూసేటట్టుగా చేసి మళ్ళీ చూపు తీసేశారు అని అంటుంటారు. ఇలా ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ నువ్వు ఎంత ఇష్టపడతావు భక్తులంటే. అంటే భక్తి అన్నది ఉండాలి కదా, భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే. అందుకే స్వామి, నాకు మళ్ళీ ఏ జన్మ వచ్చినా, అంటే మన ఇష్టం కాదు కదా నేను మళ్ళీ పుట్టను అని అనుకోవడానికి, మరి నేను తర్వాత ఎలా ఉన్నా కూడా నీ పైన ప్రేమ ఏదైతే ఉందో, నీ పైన భక్తి ఏదైతే ఉందో అది అలాగా నిలబెడేటట్టుగా నువ్వు నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అంటూ విశ్వం అని మొదలుపెట్టి విశ్వమంతా నువ్వు నిండి ఉన్నావు అనేటట్టుగా మనకి సహస్రనామాలు, విష్ణు సహస్రనామాల్ని అలాగా స్వామివారిని చూస్తూ, అంటే మనకి ఈ స్తుతి అన్నది పరమాత్మని చూస్తూ స్తుతించడం అన్నది మనకి రెండు సందర్భాలను కనిపిస్తుంది. ఒకటి లవకుశలు రామాయణాన్ని, అపురూపమైన రామాయణాన్ని రామచంద్రమూర్తి దగ్గరే వాళ్ళు స్తుతించటం మనం విన్నాం, అంటే మనం కథల్లో విన్నాం. అలా మళ్ళీ శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా పెట్టుకుని చక్కగా విష్ణు సహస్రనామాలు. అయితే అంతకన్నా ముందు ఎప్పుడైతే ధర్మరాజుకి కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉన్నారో, రాజధర్మం గురించి అలాగే మోక్ష ధర్మం గురించి, అప్పుడు కొన్ని సందర్భాల్లో మహాభక్తుల కథలు చెప్తూ, శివుని గురించి కూడా చెప్తూ, శివానుగ్రహం పొందిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తూ శివ సహస్రనామాలను కూడా చెప్పారు. అందుకే శివ సహస్రనామాలు కూడా మనకి ఎవరు అందించారు? భీష్మాచార్యులు వారు. అలాగే విష్ణు సహస్రనామాలు ఎవరు అందించారు అంటే భీష్మాచార్యులు వారు. ఇలా స్తుతిస్తూ ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా మనసులో నింపుకుని, ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా తన శరీరంలో నింపుకుని, ఆ తర్వాత హాయిగా చివరి ప్రాణాన్ని విడిచిపెట్టి భీష్మాష్టమి నుండి ఏకాదశి వరకు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చి ఏకాదశి రోజు చివరిగా ఆ చివరి ప్రాణాన్ని విడిచిపెట్టి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయారు అని చెప్తారు. అయితే ఇలాగ శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా నించుని తన పూజ ఏదైతే ఉందో, అంటే ఈ నామాలు చెప్పటం, ఈ భీష్మ స్తుతి ఏదైతే ఉందో వాటన్నిటినీ స్వీకరించి ఎంతగానో ఆనందంగా భీష్మాచార్యులు అన్ని తనలో చేర్చుకున్నారు. కారణం ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు పడినా నేను చచ్చిపోతాను, నాకు ఇది ఉంది కదా, వరం ఉంది కదా అని అనుకోలేదు. అలాగే తాను ఎలా చనిపోతాడో కూడా ధర్మరాజుకి చెప్పాడు. ఎవరు ఇష్టపడతారు నేను ఓడిపోవాలి, నేను చనిపోవాలి అని? కానీ తాను చనిపోతేనే, తాను ఉండకపోతేనే అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయగలుగుతారు. భీష్మాచార్యుల వారే అలా ఎదురుగా ఉంటే ఎన్ని బాణాలు వేసినా ఆయన చనిపోడు. మరి ఆయన చనిపోకపోతే యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరగాలి? కాబట్టి ఆయన ముందు వెళ్ళిపోవాలి. అందుకే ధర్మం నిలబడాలి అని తాను ఎలా చనిపోతాడో కూడా చెప్తాడు ధర్మరాజుకి. ఇలా ఎవ్వరూ చెప్పరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు కాబట్టి ఒకరోజు ధర్మరాజుని వెళ్ళి అడగమని చెప్తాడు. ఎందుకు అంటే భీష్మాచార్యుల వారు అలా యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం ఎన్ని సంవత్సరాలు చేసినా పాండవులే ఓడిపోతారు. కానీ అలా వెళ్ళి ధర్మరాజు, తాత నువ్వు ఎలా చనిపోతావు అని అడిగితే, నేను ఇలా చనిపోతాను అంటూ అంబ
నా మీద కోపంతో తపస్సు చేసి వరాలు పొంది శిఖండిగా మారింది. మరి అలా శిఖండిని ఎదురుగా నించోబెడితే ఆ స్త్రీ రూపాన్ని చూస్తే నేను యుద్ధం చెయ్యను, అప్పుడు నా చేతిలో ఉన్న ధనస్సుని బాణాలని పక్కన పెట్టేస్తాను. నేను యుద్ధం చెయ్యను కాబట్టి ఒక్కసారి నా చేతిలో ధనస్సు బాణము పక్కన పెడితే, అంటే అవి చేతిలో ఉంటే నన్ను ఎవరు ఓడించలేరు, అవి నేను నా అంతట నేనుగా పక్కన పెడితే అప్పుడు అవతల వాళ్ళు నా మీద బాణాలు వేయగలుగుతారు అని తానే ఈ రహస్యాలన్నీ చెప్పుకుంటూ మొత్తానికి ఆ శిఖండిని ఎదురుగా నించోపెట్టి అలా నించుంటే అప్పుడు భీష్మాచార్యుల వారు తన దగ్గర ఉన్న బాణము ధనస్సు పక్కన పెడితే ఆ క్షణంలో అర్జునుడు పక్క నుంచి బాణాలు వేయటం, అంటే తాను ఎలా చనిపోతాడో కూడా భీష్మాచార్యుల వారే చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ధర్మం నిలబడాలి. ఎవరైతే ధర్మం గురించి ఆలోచిస్తారో వాళ్ళకి పెద్ద పీట వేస్తారు భగవంతుడు. అందుకే కృష్ణ పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్న అద్భుతమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. అందుకని కేవలం భీష్మ ఏకాదశి అంటే పుణ్యతిథి కదా, మనం ఉపవాసం ఉందాము అంటే మనం పూజలు చేసేసుకుందాం అంటే సరిపోదు. భీష్మాచార్యుల వారి గురించి తెలుసుకుంటూ, వారు పాటించిన ధర్మాలు తెలుసుకుంటూ, వారు చూపించిన ధర్మం లేకపోతే భక్తి ప్రేమ వీటి గురించి కూడా తెలుసుకుంటే మనము తరించిపోగలుగుతాము. నమస్తే.